అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన వరి, మామిడి రైతులకు తీవ్ర నష్టం తీసుకొచ్చింది. కోతకు వచ్చిన వరి పంట నేల కొరిగింది. ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయి అన్నదాతలకు కన్నీళ్లే మిగిల్చాయి. జిల్లాలో అకాల వర్షాలు రైతుల దీనస్థితిపై మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జిల్లాలో అకాల వర్షాలు రైతులకు నట్టేట ముంచుతున్నాయి, అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిన్న శుక్రవారం కురిసినటువంటి వడగళ్ల వాన వర్షానికి రైతులు చాలా నష్టపోయినటువంటి పరిస్థితి, వరి పూర్తిగా వంగినటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఇక మామిడి రైతులు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు. నిజామాబాద్లోని అమ్రాద్ గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. రైతులు వాళ్ళు తడిసినటువంటి ధాన్యాన్ని మనకు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. చెప్పండి కాక, ఎంత నష్టపోయారు? బాగా నష్టపోయాం మేము. రాళ్ళు పడి మొత్తం అట్లా రాలిపోయినాయి, మొత్తం అన్ని ఖరాబ్ అయిపోయినాయి. మామిడికాయలు కూడా మొత్తం రాలిపోయినాయి, నష్టపోయినాయి బాగా. అన్ని నానిపోయి అడ్లు కూడా కిందికి మొత్తం లాగలాస్తున్నాయి. ఎన్ని ఎకరాలు వేసినావు? మేము 6 ఎకరాలు వేసినాం, అంతా నష్టపోయినాం. నీళ్ళు వచ్చినాయి, అడుక్కు నీళ్ళు అయినాయి, మొత్తం నీళ్ళు తీసేస్తున్నాం అన్ని. చెప్పండి ఎట్లా బాబు? మొత్తం నానిపోయినాయి, చూసినావు కదా రోడ్డు మొత్తం నానిపోయిన. ఇప్పుడు నీ ముందు ఎత్తిపోతున్నావు కదా బాబు, చూసినావు కదా. నీకు ఇప్పుడు అదే అమలుగా చేసింది. నేను ఏం నష్టమే కదా. అధికారులు ఎవరన్నా వచ్చిరా? అధికారులు వచ్చిరా? ఎవరు సార్? ఎవరు రాలేదు, మీరు వచ్చారు సార్. మా పరిస్థితి ఇట్టున్నది, చేసి భూమి పాలు చేసుడు ఉన్నది. మా పరిస్థితి ఏం బాగలేదు సార్, ఇట్టున్నది. ఎన్ని ఎకరాలు వేసినావు? ఎంత నష్టపోయింది? ఎకరం మొత్తం లాకలు వచ్చినాయి. చెప్పు కాక, ఎట్లుంది? నాకు నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3:30-4 మధ్యలో భారీ వర్షం మాకు ఇక్కడ మాణిక్ బండర్ అమరావతిలో భారీ వర్షాలు కురిసినాయి. ఇక్కడనే మాకు రాళ్ళు కూడా పడ్డాయి, వడగళ్ళ వర్షాలు పడ్డాయి. మా పంట మొత్తం ఇప్పుడు కోత సమయంలో వివిధ రకాల మొత్తం పొలం మొత్తం అడ్డం పడిపోయింది. ఇప్పుడు మా పొలంలోకి వెళ్ళి వడ్లు తీయడానికి కూడా కష్టం ఉంది, మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఇక అంతా ఏం లేదు. ఇప్పుడు చేతికి వచ్చే మూమెంట్లో ఏది వచ్చే మూమెంట్ లేదు, మాకు అవకాశం లేదు. చెప్పు, నువ్వు ఎంత చేసినావు? ఎట్లా కోసి ఒక 3 ఎకరాలు కోసినాం. ఇంకా కోసేది 3 ఎకరాలు ఉన్నది. కోసినాయి, నానిపోయినాయి, రాకలు వస్తున్నాయి. నిన్న 3 గంటలకు చాలా అయింది, వర్షం రాళ్ళు వచ్చినాయి, ఆనబడ్డది, మొత్తం అడ్డన్నీ నానిపోయినాయి. వీటిని బలుపుకుంటూ ఏరుతున్నాం, నీళ్ళకి వెళ్ళి తీసుకుంటాం. వరి కోతల సమయంలో ఈ అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. కోసి ఆరబెడుతున్నటువంటి సమయంలో కూడా వర్షం పడటంతో ఆ వడ్లన్నీ నానినటువంటి పరిస్థితి నెలకొంది. తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులంతా కోరుతున్నారు. ఇప్పటివరకు ఏ అధికారి కూడా వచ్చి తమకు ఇక్కడ చూసినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి రైతులు అంటున్నారు. అలాగే గతంలో కూడా నెల రోజుల కింద కూడా పంట భారీగా నష్టపోయారు. ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి సహాయాన్ని కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కోతల సమయంలో ఇలా వర్షాలు పడి పూర్తిగా పంటను నష్టపోయినటువంటి పరిస్థితి. ఇకనైనా అధికారులు వచ్చి ఈ నష్టాన్ని అంచనా వేసి తమకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.